మరోసారి జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. సిబిఐ కోర్టులో కొనసాగుతుంది అక్రమాస్తుల కేసు విచారణ. ఇక రేపటి నుంచి ఛార్జ్ షీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరగనుంది. సిబిఐ ఈడీ కేసులో జగన్ సహా 135 పిటిషన్లపై 10 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే సిబిఐ కోర్టు గారి జడ్జి బదిలీలతో మళ్ళీ మొదటికి వచ్చింది డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ. ఇక జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి కొంత అంతర్మదంలో పడిపోయారు. అన్నీ చేసినప్పటికీ నేను ఎందుకు ఓడిపోయానంటే కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఆయన అంతర్మదంలో ఉన్నారు. ఇక వరుసగా మరొక షాక్ తగిలింది. ఈడీ ఆయనకు సంబంధించిన కేసులు అక్రమాస్తుల కేసుల విషయంలో మరోసారి తెర మీదకి వచ్చింది. 130 కేసులు తన మీద ఉన్నాయి. వాటన్నిటి కూడా 10 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అక్కడ జడ్జి బదిలీ కావడం, సిబిఐ కోర్టు గత జడ్జి బదిలీతో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. మళ్ళీ కేసులన్నీ కూడా మొదటికి వచ్చాయి. డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ఈ యొక్క విషయం కేసుల విషయంలో తెర మీదకి వచ్చే అవకాశం కనబడుతోంది. సిబిఐ కోర్టులో ఈ కేసుల విషయం కొనసాగుతోంది 10 ఏళ్లుగా. రేపటి నుంచి ఛార్జ్ షీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్లను సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. జడ్జి బదిలీతోనే ఇది తెర మీదకి వచ్చింది అనుకోవాలి, లేదంటే ఆయన ప్రభుత్వం కోల్పోయారు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా కొంత రాజకీయంగా ఈ అంశాన్ని తెర మీద తీసిందని చెప్పుకోవాలా? ఎగ్జాక్ట్లీ ఇక మధ్యంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఇది షాక్ అనే చెప్పాలి. ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఆస్తులు లేదా అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో విచారణ కొనసాగుతా ఉందో, దీనికి సంబంధించి సిబిఐ కోర్టు తెలంగాణ నుంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఛార్జ్ షీట్లు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తం 130 పిటిషన్ల పైన దీనిపైన విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరు కాలేకపోయారు. అంతకు ముందు ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు ముందు హాజరయ్యేవారు. వ్యక్తిగతంగా ఆయన హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండింది. విదేశాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆయనకు వెసులుబాటు కల్పించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపించారు. బయటకు వెళ్లాలన్నా కూడా సిబిఐ పర్మిషన్ ఇచ్చేలాగా కోర్టుల నుంచి ఆయన పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా అధికారం కోల్పోయారు. ఇక్కడ కేసులకు సంబంధించినటువంటి విషయం మళ్ళీ యథాస్థితికి పూర్వస్థితికి వచ్చేసింది. మొన్నటి వరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా కాకుండా మళ్ళీ కేసు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీంతో డిశ్చార్జ్ పిటిషన్ల పైన శుక్రవారం నుంచి కంటిన్యూగా విచారణ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఎంత మేరకు ఉంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఈ రోజు గురువారం, రేపు శుక్రవారం, అంటే రేపు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఒక క్లారిటీ రానుంది. రేపటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఉంటుందా అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. నిజంగానే 5 సంవత్సరాలు పాలన తర్వాత మొన్ననే రీసెంట్ గా పాలన అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. అక్కడ ఉన్నటువంటి కూటమికి. సో జగన్ అధికారం కోల్పోయారు. అది ఆ బాధ మరొక ముందుకే మళ్ళీ కేసుల 10 సంవత్సరాలుగా ఈ 130 కేసుల విషయంలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోల్పోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇన్ఫాక్ట్ సో ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం కొంత అక్రమం, అవినీతి కావచ్చు, లేకపోతే అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపర్లకు సంబంధించి జరిగిందంటూ కూడా ఆయన కొంత ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా వైసీపీ నేతలు డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేస్తోంది అనే ఒక మాట కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేదంటే పూర్తిగా ఇది లీగల్ గా జరుగుతున్న అంశం అని చెప్పాలా? బదిలీ అయ్యారు. జడ్జి బదిలీ 10 సంవత్సరాల నుంచి కేసును చూస్తున్నటువంటి జడ్జి బదిలీ కావడం వెనకాల కారణం ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. సాధారణంగా
జడ్జిలకు కూడా బదిలీలు ఉంటాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశ్కి, ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి బదిలీలు ఉంటాయి. వాళ్ళ ఉన్నటువంటి ప్రియారిటీలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి సీనియారిటీని బట్టి వారికి హయ్యర్ పొజిషన్ వస్తుంటుంది. ఇంకా పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసాం, అనేక రాష్ట్రంలో పనిచేసినటువంటి జడ్జిలు, న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సుప్రీంకోర్టు నుండి రిటైర్ అవుతారు. సో ఇలా ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి కేసు విచారణను చూస్తున్నటువంటి జడ్జి బదిలీ అయ్యారు. ఆయన ప్లేస్ లో కొత్త జడ్జి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. కొత్త జడ్జి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, మళ్ళీ కేసు పునర్విచారణ మొదటి నుంచి దీనిపైన ఆయన అవగాహన పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 10 సంవత్సరాలలో పిటిషన్లు, ఛార్జ్ షీట్ల వారీగా, డిశ్చార్జ్ సంబంధించినటువంటి అంశాల వారీగా అన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల సంబంధించినటువంటి కేసు విషయం దీనిపైన దృష్టికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఆయన పిటిషన్ల పైన వరుస విచారణ చేయాలనేటువంటిది న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. సిబిఐ, ఈడీ కేసుల్లో జగన్ తో పాటు మొత్తం 130 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిపైన కంటిన్యూగా విచారణ కొనసాగుతుంది. గత 10 ఏళ్ల నుంచి ఏం జరగనుంది అనేటువంటిది ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం వైసీపీ శ్రేణుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక హర్డిల్ తర్వాత ఒక పెద్ద దానికంటే కూడా అధికారం కోల్పోవడం కంటే కూడా బిగ్గెస్ట్ హర్డిల్ ఇది ముందున్నటువంటి పొలిటికల్ హర్డిల్ అని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఈ కోరలుగా జగన్ పై, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై 10 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్నటువంటి సిబిఐ, ఈడీ కేసుల విషయంలో మరోసారి తెర మీదకి వచ్చాయి. తనపై అక్రమాస్తుల కేసుల విషయంలో గతంలో సిబిఐ, ఈడీ రెండు కూడా కేసులు నమోదు చేశాయి. కొన్ని రోజులుగా విచారణ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన జైలు జీవితం కూడా గడిపారు. సో ఓవరాల్ గా 10 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాల క్రితం ఆయన జైలుకు సైతం వెళ్లారు. తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. పూర్తిగా ప్రభుత్వం కోల్పోవడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూశారు జగన్మోహన్ రెడ్డి. అయితే వెంటనే మరో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. సిబిఐ జడ్జ్ బదిలీ కావడంతోనే కొత్తగా జడ్జి నియామకమయ్యారు. సో అందుకారణంగానే ఈ కేసులు తెర మీదకి వచ్చాయని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పైన కేసులతో సహా 130 పిటిషన్లపై ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్లుగా ఒక్కసారిగా జడ్జి బదిలీ కావడం అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. సో దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేదంటే టెక్నికల్గా మామూలుగా జడ్జిలందరూ కూడా బదిలీ అవుతుంటారు, వాళ్ళకు కూడా ఇది సర్వసాధారణ అంశం. సో బదిలీయే కారణం అవుతుందా? ఏదైనప్పటికీ కూడా జగన్ అక్రమాస్తుల కేసు విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. సో డెఫినెట్గా వైసీపీ నాయకులు ఇది రాజకీయ కోణమని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ జడ్జి బదిలీ అయ్యే ప్రధాన కారణం అంటూ కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా అక్రమాస్తుల కేసు విషయం మరోసారి తెర మీదకి వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా వ్యక్తిగతంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంటుందో, దానికి సంబంధించి విచారణ ఏ రకంగా కొనసాగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.